ఓం హేరంభాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 25వ భాగము. ప్రస్థానత్రయం యొక్క సారాన్ని గురుశిష్య సంవాద రూపంలో మనకు అందిస్తున్నారు. సరస్వతి బ్రహ్మకు పుత్రిక అనగా మొదట ఒకతిని వివాహమాడి ఆమె వలన ఒక పుత్రికను గాంచి ఆమెకు సరస్వతి అని నామమిచ్చి ఆమెను వివాహము చేసుకుని నాడని ఏదైనా శాస్త్రములందు చెప్పి ఉన్నదా? లేదు. లేకున్నా బ్రహ్మ వ్యభిచారము చేయుటకు వెళ్ళి ఆమె వలన ఒక పుత్రికను కని ఆ పుత్రికను సరస్వతి అని నామమిచ్చి ఆమెను వివాహము చేసినాడని వేదశాస్త్రములందు చెప్పి ఉన్నదా? లేదు. ఇది కాక స్త్రీ ఒకటి చెల్లి, సోదరి, భార్య, పుత్రిక ఈ 4 స్థితులలో ఉండునది ఎట్లు ఏ విధముగా చూచినను యుక్తముగా తెలియటలేదు. ఎందుకనగా బ్రహ్మ తల్లిని తాను వివాహమాడి భారీగా ఉంచుకుని నాడిని గ్రహించదుము. అప్పుడు సోదరిగాను పుత్రికగాను ఉండటకు చోటుండునా? చోటుండదు. లేకున్నా తాను సోదరిని వివాహమాడి భారీగా ఎంచుకున్నాడని గ్రహించదుము. అప్పుడు ఆమె తల్లిగాను పుత్రికగాను ఇండుటకు వీలుండునా? ఉండదు. అట్లయినా ఏ విధముగా చూచినను స్త్రీ ఒకతే పై చెప్పిన 4 విధములుగా ఇండునా దనినా యుక్తముగా లేదు. ఏమాత్రము అట్లగుటకు ఎప్పుడునూ కారణము లేదు. ఇట్లుండున వేదశాస్త్రములందు నమ్ముటకు సాధ్యమున్నదా? సాధ్యము లేదు. అదెప్పుడునూ అగుటలేదు. వేదశాస్త్రములు ఎప్పుడునూ అసత్యము కాదు. ఏలననగా వేదశాస్త్రములను రచించినది ఎవరని మీ నమ్మకము? మహాత్ములై అనుభవస్తులైన ఋషీశ్వరులై ఉన్నారు. ఆ ప్రకారముండు అనుభవస్తులైన ఋషీశ్వరులు అసత్యము వ్రాసియున్నారని చెప్పుటకు సాధ్యమున్నదా? ఆహా, అట్లెప్పుడునూ చెప్పరాదు. అట్లెప్పుడునూ చెప్పరాదు. కాబట్టి అనుభవస్తులు వ్రాసి పెట్టియుండు అనుభవములను మనము తెలుసుకొనక తప్పుగా గ్రహించినదిగా ఉన్నది. అనుభవస్తులు బ్రహ్మను సరస్వతిని తెలిసి ఈ సంగతుల నుండి సరస్వతి బ్రహ్మకు పుత్రిక అనియు, భార్య అనియు, సోదరి అనియు, తల్లి అనియు తెలిసి అనుభవించి ఆ అనుభవమును వేదశాస్త్రములలో వ్రాసినదే ఉన్నది. కావున బ్రహ్మ ఎవరు, సరస్వతి ఎవరని దాని గురించి మనం ఆలోచించవలెను. బ్రహ్మ అనగా దేహము లేక యుండు ఈ జడమునే దేహమని, ఆ అభిమానమే అహంకారమైన బ్రహ్మయని 4వ అధ్యాయమున వివరించబడి ఉన్నది. ఆ ప్రకారము అభిమానించుకొని ఉండునది ఒక జడముగానున్నది. అప్పుడు ఈ జడమే బ్రహ్మ. సరస్వతి అనగా ఎవరని ఆలోచించినట్లయినా ఈ నాలుకని చెప్పవలసిందిగా ఉన్నది. ఎందుకనగా సరస్వతికి అనేక నామములు కలవు. ఏవనగా బ్రాహ్మి, భారతి, భాష, గీర్, వాక్, వాణి, సరస్వతి, వ్యాహార, ఉక్తిర్, లపితం, భాసితం, వచనం, వచః ఇవన్నీయు సరస్వతి నామములై ఉన్నవి. ఇవి ఒక్కొక్క కారణము చేత వచ్చియుండు నామములు. ఇది కాక పంచేంద్రియమునందు ఒకటి సరస్వతియే ఉన్నది. అనగా వాక్కు అను ఇంద్రియము. అనగా వాక్కు అను ఇంద్రియమును నాలుకని చెప్పుచున్నారు. సరస్వతి అను నామము నాలుకకు అయి ఉన్నది. ఇది మాత్రము కాదు. లోకులు ఒకని విషయమును చెప్పునప్పుడు అతడు చెడ్డవాణి, చెడ్డ సరస్వతి, చెడ్డ నాలుకని చెప్పుచున్నారు. ఇవన్నయూ నాలుకకు సంబంధించి చెప్పు మాటలు. ఈ నాలుకయే సరస్వతి. ఈమెను బ్రహ్మకు పుత్రికని చెప్పుటకు కారణమేమనగా ఈ జడమే అంధకారమయుండు బ్రహ్మయని ముందుగా చెప్పబడినది కదా. ఈ అహంకారమయుండు జడము లేనిటలా నాలుక ఉండునా? ఉండదు. ఇప్పుడు నాలుక ఎచ్చట నుండి కలిగినది? ఈ జడము నుండి. ఈ జడము నుండి నాలుక ఉద్భవించి ఉండునప్పుడు ఈ జడమునకు నాలుక ఏమైనది? పుత్రిక అయినది. దీనివలనే బ్రహ్మ యొక్క పుత్రిక సరస్వతి అని చెప్పుటకు కారణము. అదేమనగా దేహము కాక యుండు జడమును దేహమని అభిమానించియుండు అభిమానమే నేనని చెప్పు అహంకారమైన బ్రహ్మ. ఆ బ్రహ్మయే జడము. ఈ జడము నుండి నాలుక ఉద్భవించట వలన తనకు పుత్రిక అయినది. గురు పుత్రిక అని చెప్పున్నది స్త్రీ కదా. అప్పుడు ఈ నాలుక స్త్రీ అనయు పురుషుడనయు ఏ విధముగా నిర్ణయించవలేను? స్త్రీ అనగా శక్తి అయి ఉన్నది. శక్తి లేని ఎడల లోకము లేదు. ఈ లోకము శక్తియందు ఉద్భవించి ఉన్నది. ఆ శక్తియే శబ్దము. శబ్దము లేని ఎడల శక్తి లేదు. శక్తి లేని ఎడల శబ్దము లేదు. అప్పుడు శబ్దము శక్తియు ఒకటే ఉన్నది, 2 కాదు. శబ్దము లేని ఎడల నోరు పలుకడలేదని చెప్పుచున్నారు. అప్పటి స్థితియే
సమీరనన్ అని చెప్పునది. సమీరనన్ అని చెప్పునది. అది మనము నిద్రపోవు సమయమున ఉండు అవస్థ, అనగా శక్తి వాయురూపమై బయటకు చలించక తన లోపలనే పైకి క్రిందకు మాత్రము గతాగతము చేయుచుండు అవస్థ. అదెట్లనగా తన శక్తి వాయురూపమై బయటకు చెలించనందున తానేయుండు శివుడు మాత్రమే అగును. అదే ప్రకారం అనగా తన శక్తి అయిన శబ్దము తన లోపలని అణిగి తాను మాత్రముగా ఉంటున్నది. దానికొక దృష్టాంతము మీరు షాండో రామమూర్తి గారి విషయమై వినియున్నారు కదా. వారు తన చేతిని నేరుగా నిలిపిన ఆ చేతిని వంచుటకు 5 లేక 10 ప్రయత్నపడను సాధ్యమగుటలేదు. కారణమేమి? వారు బలిష్ఠులైనందున. అయినా అతడు పరుండి నిద్రించు సమయమున 4-5 ఏండ్ల ప్రాయము గల ఒక బాలుడు వారి చేతిని ఎత్తి వంచుటకు సాధ్యమగును. అదెందువలన? అతడు బలిష్ఠుడు గదా. రామమూర్తి తన చేతిని నిడువుగా ఉంచినప్పుడు సుమారు 8 లేక 10 మంది బలిష్ఠులు వంచుటకు వీలు లేకపోవుటయు, అతడు నిద్రలో నుండి సమయమున 4-5 సంవత్సరముల ప్రాయము గల బాలునకు ఆ చేతిని వంచుటకు సాధ్యమగుటకు కారణమేమి? అతడు నిద్రలో నుండి శక్తి లేక యుండినందున. అతని శక్తి ఏమైనది? తనలోనే లయించినది. అప్పుడు శక్తి ఎచ్చట నుండి కలుగుట? తనలో నుండియే కలుగుట. అప్పుడు తనలో నుండి ఉద్భవించిన శక్తి తన లోపలనే లయించి తానై ఉండినప్పుడు ఏదైనాను కద్దా? లేదు. అప్పుడు శబ్దమున్నదా? లేదు. అట్లయినా శబ్దము లేని ఎడల ఈ కనబడు ఏదొక అవస్థను వినుటకు, తెలియుటకు, చూచుటకు సాధ్యము కలదా? లేదు. అలాగైనా దీనికి కారణమేమి? శబ్దము. అప్పుడు ఆ శబ్దము ఏమైనది? శక్తి అయినది. అటువంటి శబ్ద స్వరూపమైన శక్తి నుండియే ఈ కనబడు అన్ని అవస్థలు కలిగినవి. కావున ఈ శబ్ద స్వరూపమైన శక్తి స్త్రీయా లేక పురుషుడా? స్త్రీయే. అప్పుడు శబ్దము ఏమైనది? స్త్రీ అయినది. అప్పుడు అటువంటి శబ్దమును కల్పించుటకు కావలసిన రూపమేది? నాలుక. స్త్రీయకు శబ్దమును కల్పించుటకు కారణమై ఉండు రూపము నాలుక అయినందున దానికి స్త్రీ అని పేరు వచ్చినది. ఆ శబ్దమునకే సరస్వతి అయిన నామము. కావున నాలుకకు సరస్వతి అను నామము వచ్చినది. ఈ నాలుక బ్రహ్మయగు ఈ జడము నుండి ఉద్భవించి ఉండుట వలన బ్రహ్మకు నాలుక పుత్రికే అయినది. ఇందువలననే బ్రహ్మ పుత్రిక సరస్వతి అని చెప్పుటకు కారణమైనది. బ్రహ్మ భార్య సరస్వతి ఎట్లనగా తాను తన పుత్రికయకు సరస్వతితో కార్యములను చేయించుట వలన తనకు భార్య అయినది. మనకందరూ ఆడపిల్లలున్నారు కదా. మనం ఆ బిడ్డలచే కార్యములు చేయించిన వారు మనకు భార్యలగుచున్నారా? మనము బిడ్డలచే కార్యములు చేయించులాగున బ్రహ్మ తన పుత్రికతో చేయించటలేదు. బ్రహ్మ తన పుత్రికను సంయోగం చేసి కార్యములను చేయించును. అదెట్లనగా మనము నిద్రలో నుండి సమయమున మనకు ఏదైనా యొక్క శబ్దము కల్పించుటకు వినుటకు సాధ్యమున్నదా? లేదు. ఎందువలన? నేనను అవస్థ లేనందున. ఇది కాక ఒక చేతిని వీచిన శబ్దము కలుగునా? కలుగదు. ఇలాగే మనము నిద్రలో ఉన్నప్పుడు నేనను ఒక అవస్థ లేదు. అప్పుడు ఏదో ఒక శబ్దమును కల్పించుటకు సాధ్యము కాదు. నిద్ర నుండి హెచ్చరిక అయినప్పుడు నేనను అవస్థ కలిగినది. అటువంటి నేనను అవస్థయే అహంకారమయుండు బ్రహ్మ. అహంకారమయుండు అవస్థయే అహంకారమయుండు బ్రహ్మ. అహంకారమయుండు బ్రహ్మ తనలో నుండి ఉద్భవించిన పుత్రికైన నాలుకతో సంయోగం వలన శబ్దము కల్పించి మాట్లాడి కార్యమునకు ఉపయోగించినాడు. దీనివలననే బ్రహ్మకు సరస్వతి భార్య అని చెప్పుట. సంయోగం ఎలాగనగా నేను అహంకారం లేని ఎడల నాలుకకు ఏదో ఒక శబ్దమును కల్పించుటకు సాధ్యము లేదు. నేను అహంకారము కలిగినప్పుడు తన పుత్రికయగు నాలుకతో చేరినది. ఆ చేరికకే సంయోగమని చెప్పట. సంయోగమనగా సం ప్లస్ యోగ. సం = అది లేక ఆమె. యోగము = చేరిక అనగా ఆమెలో చేరుట. అప్పుడు అహంకారమై ఉండు నేను అనునది నాలుకతో చేరి ఆ నాలుకను పైన క్రింద తాకించి శబ్దమును కల్పించి మాట్లాడు కార్యమును చేయించుట. దీనివలననే బ్రహ్మకు సరస్వతి భార్య అని చెప్పుట. తల్లి అని చెప్పుటకు కారణమేమనగా శబ్దము లేకున్నా ఏదొకటియూ లేదు. శబ్దము లేకున్నా నేనను అవస్థయూ లేదు. అదెట్లనగా మనము నిద్ర సమయమున శబ్దము వినుటకు కల్పించుటకు సాధ్యము లేదు.
ఎప్పుడు మరొక శబ్దము మనకు వినపడునో అప్పుడు మనకు నిద్ర నుండి హెచ్చరిక ఎగుచున్నది. అప్పుడు నేననవస్థ కలిగినది. అటువంటి నేననవస్థ ఎచ్చటి నుండి కలిగినది? శబ్దము నుండి కలిగినది. శబ్దము నుండి నేననవస్థ కలిగినప్పుడు అటువంటి నేననవస్థకు కారణము ఏమైనది? తల్లి అయినది. దీనివలనే సరస్వతి బ్రహ్మకు తల్లి అని చెప్పుటకు కారణము. సరస్వతి బ్రహ్మకు సహోదరి అని చెప్పుటకు కారణము. శబ్దము నుండి నేనను అవస్థ మొదట కలిగినది. అటు వెనక శబ్దమునకు కల్పించినది. అప్పుడు ఆ శబ్దమును కల్పించుటకు పూర్వము నేనను అవస్థ కలిగినది. దానికి పిమ్మట స్త్రీ అయిన శబ్దము తనలో నుండి కలిగినది. అట్లుండుట వలన మొదట తాను, అటు పిమ్మట తనలో నుండి శబ్దమైన స్త్రీయు కలిగినది. కావున ఆ స్త్రీ తనకు ఏమైనది? చెల్లిలైనది. అట్లయినా నేననవస్థ మొదట ఉద్భవించి అటు పిమ్మట శబ్దమగు స్త్రీ ఉద్భవించినందువలన తనతో పుట్టిన ఆమె చెల్లిలైనది. దీనివలననే బ్రహ్మకు చెల్లెలు సరస్వతిని చెప్పుట. కావున పై చెప్పిన రీతిగా బ్రహ్మ యొక్కయు సరస్వతి యొక్కయు స్థితులు ఇదియే వేదశాస్త్రాదులందు చెప్పియుండునటువంటివి. వాటి యథార్థ తత్వములను గ్రహించక లోకమున జనులు అటువంటివి అసత్యము కాదని తలచకయు, న్యాయ అన్యాయములను ఆలోచించకయు, ఏదొక లజ్జయో లేక తాము పండితులని, తమకే పండిత పట్టము దొరకవలనని అభిమానము ఏదైనా తర్కము చేసి చెప్పుచున్నారు. పై చెప్పిన ప్రకారమే బ్రహ్మ యొక్కయు సరస్వతి యొక్కయు ఉద్భవము. అది మనసులో నుండి ఉద్భవించినదై ఉన్నది. ఆ విష్ణువైన మనస్సే విశ్వంభరమును భరించియుండుట. విష్ణువునకు విశ్వంభరయని పేరు కలిగినది. విశ్వమన్నది లోకము. మనస్సగు విష్ణువు లేని ఎడల విశ్వమును లేదు, విశ్వము లేదు. అది ఎలాగనగా ఒకడు నిద్రలో ఉన్నప్పుడు అతనికి విశ్వము లేదు. అతడు నిద్ర నుండి హెచ్చరికైన తోడనే మనస్సగు విష్ణువు గ్రుడ్డాకారముగా బయటకు వచ్చును. అప్పుడు విశ్వమగు లోకము కలుగును. అప్పుడు మునుపు చెప్పిన ప్రకారము పిండాండమై గ్రుడ్డాకారమై బయటకు త్రోసుకుని వచ్చిన లోకమున తనలోనున్న జీవశక్తి తనలో నుండి వేరుపడక బయట నిలిచియున్న పిండాండమైయున్న లోకమై బయటకు కనబడినదే మనము వినున్నది, చూచినది, తెలుసుకునుటాను అవస్థలు. వీటికన్నిటికీ కారణము మనస్సై ఉన్నది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం హేరంభాయ నమః.